అన్నం అయిపోయిందమ్మా, కట్టేస్తున్నా. చూసావా అయిపోయింది. కాలిపోతుందో సిరి. వాళ్ళని కోడిగుడ్డు కూర ఫుల్ వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 రోజులకు ఒక వీడియో పెడుతూ ఉంటాను. కంటిన్యూగా చాలా వీడియోస్ తీసాను చూడండి. నేచర్లో తీసాను వీడియో. ఓకే రండి తిందాం. ఇది సూపర్ టేస్ట్ అనిపించింది నాకైతే. కమ్మగాను. కూర దుమ్ము దులిపేసాము, చాలా బాగుంది. నాన్ వెజ్ కర్రీలా ఉంది కదా. వండుతున్నప్పుడు కూడా నాకు నాన్ వెజ్ ఫీలింగ్ ఉంది తప్ప వెజ్ ఫీలింగ్ లేదు. చపాతీలోకి భలే ఉంటుంది సిరిది. రోటీ, రాగి రొట్టి, జొన్న రొట్టి వీటిలో చాలా బాగుంటుంది. చపాతీ కూర ఇది. పచ్చనిపప్పు కూడా కొంచెం పలుకులుగా పెట్టుకుంటారు. చాయిస్ అనేది మంది, మనకి ఎలా కావాలంట అది. 3 విజిల్స్ వేసేసిన తర్వాత దించేసుకొని పలుకులుగా కూడా పెట్టుకోవచ్చు. తింటున్నప్పుడు పంటి కింద తగులుతా బాగుంటుంది. ఏ విధంగా ఇంత టేస్ట్ వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. పచ్చనిపప్పులు కూడా ఉడికి బాగుంది కదా, చాలా బాగుంది. నాన్ వెజ్ తింటున్నట్టుంది కానీ చికెన్ కర్రీ తింటున్నట్టుంది కదా. చక్కగా ఉంది. బీరకాయ కూర అద్భుతంగా ఉంది సిరి. పచ్చనిపప్పు ఇంకొంచెం పొడిగా కూడా ఉంచొచ్చు, కానీ పొడిగా ఉంచితే కచ్చమని నవ్వలాల్సి వచ్చింది. ఇది కొంచెం పప్పులా ఉడికిన తర్వాత ఇలా వేసామనుకో, తింటున్నప్పుడు చికెన్ మటన్ ఇది తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను చామంతి పూలు, బంతి పూలు కూడా పెట్టుకుంటా తెలుసా మీకు. చాలా మంది చామంతి పూలు పెట్టుకునేవాళ్ళు కాదు. మా నాన్న చిన్నప్పుడు చామంతి పూలమా, ఏ సీజన్లో ఏ పూలు వస్తే అవి తీసుకొచ్చేవాళ్ళు, అవి మేము పెట్టుకునేవాళ్ళమే. కూర అయితే కమ్మగా ఉంది. చూసావా ఎంత లేతగా ఉన్నాయో, చూడండి ఎంత బాగున్నాయో. బీరకాయ, ఎగ్గు, పచ్చనిపప్పు. అమ్మమ్మ చేసిన కర్రీ చేస్తాను నేను. అమ్మమ్మకి ఆ కర్రీ అంటే చాలా ఇష్టం తెలుసా. లేత పిందులు అయితే మంచిది. పట్టుకో. అక్కడ కూడా పెద్ద కాయలు ఉన్నాయి. లేతకాయలు తీసుకున్నావా? లేతకాయలు తొక్కతో వండేసేయచ్చు. ఇది పైన తీయకూడదు ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే అసలు మామూలుగా తొక్క తీస్తారు, తీసుకోకుండా అలా వండుకొని తింటే చాలా మంచిది. నేను ఇప్పుడు డైరెక్ట్ తొక్కేసే చేస్తాను అనమాట. ఈ తొక్కతో రోటి పచ్చడి కూడా చేస్తారు, ఎంత బాగుంటుంది తెలుసా. ఇలా ఇదిగో ఇక్కడ పెద్దవి ఉన్నాయి. ఇదిగోమా ఇట్టున్నాయి చూడు. బుట్ట నిండా తీసుకున్నాం. ఇంకా పెద్దవి అవలా. అది వెళ్దామా, అలా ఏంటోకి వెళ్దాం. కాయలు తీసేసారమ్మా అవి. మొన్న మనం షూట్ నుంచి వెళ్ళేటప్పుడు నేను చూసా, బాగా వేలాడుతూ ఉంది. ఇంకా ఆ నమ్మకం మీద నేను వచ్చాను అనమాట. ఇంకా 1 వీక్ పట్టిద్దాం. లేదు అయిపోయింది సీజను. ఇది ఫస్ట్ కాప్ ఏం కాదు. వీళ్ళు నిన్న మొన్న చూసినప్పుడు వేలాడుతూ ఉంది మనం రోడ్డు మీద నుంచి వెళ్తుంటే. బయట చూసారా కట్ చేసి వేసేస్తున్నారు, చూసావా నువ్వు? పిల్లలు చూడు హ్యాపీగా కూర్చొని గేమ్ ఆడుకుంటున్నారు. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం.
గేమ్ ఆడేవాళ్ళమా? వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. అవును, చూసారా లేత పిందెలు, ఇంత లేత పిందెలో స్వచ్ఛమైన కూరగాయలు స్వచ్ఛంగా వండుకొని తింటమే నా డ్రీము. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేస్తాను, అది చేసి నా పిల్లలకు పెట్టి నేను తింటాను. అదే నా లక్ష్యం, నా గోల్. దానికోసం ఏమైనా చేస్తాను, అందులోనే నా సంతోషం. ఈ లైన్లో ఏం పెద్దగా లేవు. కాళ్ళ దగ్గర అటు సైడ్ ఉన్నాయమ్మా, అటు పక్కన ఉన్నాయి. అటువైపు ఆ లాస్ట్ లైన్లోకి వెళ్దాం. मुरी पर तो ग्रो तिरका बढ़िया दिला लगते भी तो कुछ ना था ఈ లైన్లోకి వెళ్దామా? ఇదిగో ఇక్కడ కూడా ఉంది. నేను చామంతి పూలు, బంతి పూలు కూడా పెట్టుకుంటా, తెలుసా మీకు? చాలా మంది చామంతి పూలు పెట్టుకునేవాళ్ళు కాదు. మా నాన్న చిన్నప్పుడు చామంతి పూలమా, ఏ సీజన్లో ఏ పూలు వస్తే అవి తీసుకొచ్చేవాళ్ళు, అవి మేము పెట్టుకునేవాళ్ళమే. కానీ అందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది. కానీ ఈ స్మెల్ అనేది మనకు తెలిసి ఉండాలి. మనకు తెలియకపోతే ఈ ఫీల్, ఈ సంతోషం అనేది మనకు తెలియదు. అంటే ఇందులో ఒక వాసన వస్తుంది, దాన్ని అనుభవించటం మనకి తెలియాలి. అది చామంతి పూల ఈ జనరేషన్లో ఎవరు పెట్టుకుంటారు అలా? క్యూట్ ఉన్నా ఫ్రాక్ వేసుకొని ఏమో కుంకుమ బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను సిరి. లిప్స్టిక్ కూడా బ్యాగ్లో ఉంది కాబట్టి రాసుకున్నా. నేను మర్చిపోయి వచ్చేసాను. కార్లో అన్నీ సర్దేశాము, ఇక స్పీడ్గా వచ్చేటప్పుడు అన్నీ మర్చిపోయి వచ్చేసాను. చూడండి, అసలు ఇందులో నుంచి ఒక మంచి స్మెల్ వస్తుందండి. మా మమ్మీ నారేసింది ఇంట్లో. ఏం పూలు అయ్యి? బంతి పూలు కదా. దసరాకు తీసుకొచ్చిన బంతి పూలు. అవి దండ గుమ్మానికి కట్టున్నాను. ఆ తోరణ దీపావళి కొన్ని పెట్టాం, మళ్ళీ అవి తీసి మళ్ళీ వేసాను. ఇంత మొలకలు వస్తున్నాయి. చెట్లు పెద్ద అయిన తర్వాత నేను వీడియో షూట్ చేసి పెడతా. దసరాకి మనకి ఆ దేవరాజ్ మార్కెట్కి ఆ పూలకి ఉన్న అనుబంధం అలాంటిది. ఆ తర్వాత అవన్నీ నేను ఎప్పటికప్పుడు మా తులసి కొట్టలో పూజకు వాడతాను, కార్లో ఉన్న గణేష్కి వాడతాను. సో మంచి పని కోసం ఆ నార అనేది అలా వేసాను. సో అదనమాట. ఎంత బాగుందో తెలుసా? తల్లో పెట్టుకుంటాను సిరియా, నీకు కూడా పెడతా. అన్ని పూలు పెట్టుకోవాలండి. మంచి వాసన ఒకటి వస్తుందంటే ఇంకా దాంట్లో ఒక మంచి అసలు వాసన అనేది చాలా అద్భుతం అండి, మీకు తెలీదు. దా చూసారా అల్లు, స్వచ్ఛమైన అల్లు. మిర్చి చెట్టు అనుకుంటా. అవును, కూరలోకి ఉపయోగపడుతుంది ఇప్పుడు, కర్రీలోకి. సరిపోతాయిలే. ఎంత స్వచ్ఛమైన అల్లమా. పాలు కారుతూ ఉంటాయి ఇందులో నుంచి. అదే మనం మార్కెట్లో నుంచి తీసుకొచ్చేటప్పటికి ఇది పీచు ఏర్పడి దీనిలో రసం అంతగా ఉండదు, డ్రై అయిపోయి ఉండదు. అప్పటికి మీరు దంచంగానే ఇందులో నుంచి వాటర్ పైకి ఇలా వస్తుంది.
బియ్యం పాత బియ్యం అయితే బాస్మతి రైస్ అండి ఇవి. బియ్యం పాతగా ఉండేటట్టు చూసుకోండి. నువ్వు పెట్టుకో. చూడు సరే బాగుంది. ఒక 5 minutes వచ్చిందమ్మా. చూసావా సిరి ఇలా చూసావా కాలింది ఇక్కడ ఏది కాలి పైన తోలు లేసిపోతుంది. అవును. మొత్తం డజనా. కుక్కర్లో వండితే స్పీడ్గా అయిపోతుంది సిరి. ఇది ఒక మంచి ఐడియా, మా మమ్మీ నేర్పించింది నాకు. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నా. ఇది వరకు ఈ విషయం తెలియక అరగంట సేపు గ్యాస్ వేస్ట్ చేసేదాన్నేమో. అప్పుడు 5 విజిల్స్ వస్తే సరిపోతాయి. వాటర్ కూడా ఇన్ని అవసరంలా. ఒక గ్లాస్ పోసేసి ఒక డజను ఒక 6-7 కోడిగుడ్లు శుభ్రంగా వండేసుకోవచ్చు. 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. గ్యాస్ సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. పచ్చిమిర్చి కూడా ఇక్కడైతే అయ్యా చెట్టు కోసుకొచ్చింది, మట్టి పడింది, అయినా కడిగేస్తాను. అయిపోయింది సిరి. కోడిగుడ్డు తింటే మంచిదమ్మా డైట్లో. ఇప్పుడు వర్కౌట్లు చేస్తున్నాను కదా, గుడ్లు ఎక్కువ తింటున్నా నేను. డజన్ కోడిగుడ్లు తింటాం తెలుసా ఇంట్లో. ఫ్రెండ్స్, నేనైతే గుడ్లు వాడినట్టుగా ఈ వర్కౌట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మామూలుగా తినట్లా గుడ్లు.
ఎగ్స్ను బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ పీస్ చికెన్ తినేది మా మమ్మీ. పడేసిద్దాం. నేచర్లోనే మా ఇల్లు ఉంటే ఎంత బాగుంది అనిపించింది నాకు. నిజంగానే ఇక్కడ ఒక ఇల్లు ఉంటే బాగుండు మందే. ఇది మొత్తం తిరిగేసి చెట్లన్నీ వేసి అందులోనే నేను ఉండేదాన్ని. నా కోరిక నెరవేరాలని బ్లెస్ చేయండి. సిరి ఇవి చాలా లేతగా ఉన్నాయి, అయినా కూడా మనం ఇది తిని చూడాలా. స్వీట్గా ఉంది. పైన తీస్తున్నాను. వీటిల్లో చేదు ఉంటుందండి. బీరకాయ ఎప్పుడైనా తోట నుంచి తీసుకొచ్చిన బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేసిద్దాం మా అమ్మమ్మ. చాలా టేస్ట్ ఉంటుంది. రోల్ తెచ్చినట్టయితే నేను చేసేదాన్ని ఇక్కడ. చూద్దాం ఒకవేళ టైం ఉంటే. చిన్న రోల్ తీసుకురమ్మన్నా, తీసుకొచ్చావా? లేదు, అవసరం లేదని తీసుకురాలేదు. అదైనా టైం పట్టిద్ది చిన్న రోల్ అయినా. బీరకాయలు ఏత బీరకాయలు పిందెలమా ఇవి, చూసావా? ప్రతి ఒక్క బీరకాయ తిని చూడాలా. చేదు ఉందనుకో కూర అస్సలు తినలేము. గుర్తుపెట్టుకోండి. ఇలా చిన్నప్పుడు నేను ఇలా తప్పులు చేసేసి ఆ తర్వాత మా అమ్మ చేత తిట్లు తిని, అంటే వాళ్ళు చెప్పేటప్పుడు మనం వినేవాళ్ళం కాదు, కూర ఉండేవాళ్ళం కాదు. కూరలు ఉండే స్టేజ్ లేదు చిన్నప్పుడు. తొక్కలు, ఉల్లిపాయలు నూరటం, మసాలాలు నూరటం ఇలాంటివన్నీ చేసేవాళ్ళని. ఆ చేసేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే సగం కొబ్బరి తినేసేదాన్ని. ఇంకోటి ఏంటంటే ఈ బీరకాయలు వెజిటేబుల్స్ కూడా తినేసేదాన్ని నేను. అంటే అక్కడ నువ్వు 1 కేజీ ఇచ్చారనుకో, అవి నేను తిని ఆ తర్వాత సగం మిగిలినవి మాత్రమే కూరగాయలు కట్ చేసేదాన్ని. అంటే దొండకాయ, బెండకాయ ఏ అయినా సరే నేను తినేసేదాన్ని ఫస్ట్. ఈ డస్ట్బిన్లో ఏమి వేయకుండా ఉండేదాన్ని కాదు, అలా తినేసే మనిషిని. కానీ చిన్నప్పటి నుంచి ఎటువంటి అనారోగ్యాలు లేవు. అదొక ఏం తిన్నా ఆరాయించుకునేదాన్ని. ఇప్పటికీ అంతే కదా. ఇప్పుడు డైట్ చేస్తున్నాం కాబట్టి అన్ని కంట్రోల్. చూసారుగా 110 కేజీలు మామూలు ఒళ్ళు కాదు అది. అమ్మో, అసలు శరీరం మొయ్యలేక అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితికి వచ్చిన నేను. అసలు దేవుడు అదృష్టమో లేకపోతే నేను అదృష్టం చేసుకున్నానో, మేడం నాకు పరిచయం అవ్వటం, మా పిల్లలు అక్కడ నన్ను జాయిన్ చేయటం, ఆ 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి 2.5 సంవత్సరాలు 1 మంత్ డైట్, 40 రోజులు మెయింటెనెన్స్ డైట్, ఇట్లా చేసుకుంటా 2.5 సంవత్సరాలండి. ఇంకా సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 8 నెలలు గ్యాప్ వచ్చింది. ఇంక ఇవన్నీ దగ్గర 3 సంవత్సరాలు స్టోరీ ఉంది. 3 సంవత్సరాలు నేను ఒక 2 సంవత్సరాలు డైట్ చేశాను. మిగతా రోజులు 1 మంత్ మెయింటెనెన్స్ డైట్లు, ఇంకా మళ్ళీ కొన్ని ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు. ఒక సంవత్సరం తీసేసిన 2 సంవత్సరాలు కంటిన్యూగా చేసి 42 కేజీలు తగ్గా. 1.5 సంవత్సరంలోనే నేను 42 కేజీలు తగ్గా 2 సంవత్సరాల్లో. ఇంక ఆ తర్వాత చేసిందంతా కూడా ఆడతా పాడతా చేసానమ్మా. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పోస్ట్ పెట్టేదాన్ని. 15 డేస్ రాగానే పోస్ట్ పెట్టకుండా ఉండేదాన్ని కాదు, అంత కరెక్ట్ చేసేదాన్ని. ఎందుకంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నాకు మంచి పార్టీ కావాలి, నేను తినాలి, ఏదన్నా బిర్యానీలు తెచ్చుకొని బయటికి వెళ్ళి తినాలి, ఆ డ్రీమ్ తోటి. పైగా నేను ఒక డ్రెస్ కొనుక్కొని ఆ డ్రెస్ వేసుకోవాలని ఒక మోజుతోటి డైట్ అనేది చేశాను. తగ్గుతూ రావడం వల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు 42 కేజీలు తగ్గిన తర్వాత నాకు 8 నెలలు బ్రేక్ ఇచ్చానండి. ఆ బ్రేక్ ఎప్పుడైతే నేను ఇచ్చానో, ఆ బ్రేక్ తర్వాత నాకు ఇక బద్ధకం వచ్చేసింది. మా సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అయిన తర్వాత ఒక నెల 2 నెలలు కాదండి, 8 నెలలు బ్రేక్ ఇచ్చాను. మెయింటెనెన్స్ డైట్లోనే ఉండిపోయాను. ఇంక ఇప్పుడు మళ్ళీ డైట్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు నేను వర్కౌట్లు కూడా చేస్తున్నా. ఇప్పుడు నాకు 39 కంప్లీట్ అయిపోయి 40లోకి వచ్చా. నేను ఎవరు అంతగా చెప్పుకోరు ఏజ్ గురించి. నేను టిక్టాక్లో ఉన్నప్పుడే నా వయసు అప్పుడు 35 ఉన్నా కూడా నేను ఆంటీ అన్న, అమ్మమ్మ అన్న, ఏమన్నా నాకేం పర్వాలేదు, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. నేను కష్టపడతాను. ఫస్ట్ నుంచి నాకు కష్టపడే మనస్తత్వం. ఇక నేను కష్టపడితే ఏదైనా. మీరు ఆంటీ అంటే ఏంటి, అమ్మమ్మ అంటే ఏంటి, అసలు నాకు కోపమే ఉండదు. నేనే చెప్తున్నాను కదా మీకు, మీరు ఆంటీ, అమ్మమ్మ ఏమన్నా అనుకోండి, నాకు ఏం బాధ ఉండదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పైకి ఒకటి లోపల ఒకటి కాదు. మా అమ్మ అంటది బయటికి వెళ్ళేటప్పుడు, మమ్మీ ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ వేసుకో అని అంటారు ఇద్దరు పిల్లలు. వస్తే నేను డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఏటీఎంలో నుంచి గోకితేనే అక్కడ మనకి బిల్లులు కడితేనే కానీ మనకి ఓకే అంటారు కదా ఏ విషయంలో కూడా. నేను ఎందుకు ఎవరు నన్ను ఇంప్రెస్ చేయాలి,
నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా. ఇక్కడ డబ్బు ఉంటేనే అంత, డబ్బు లేకపోతే ఏమీ లేదు. నేను కష్టపడితేనే ఏదైనా నాకు సాధ్యం అవుతుంది. నేను కష్టపడే పైకి వచ్చిందాన్ని, కష్టపడే ఇప్పుడు దాకా బతుకుతున్నా. ఇప్పుడు నేను చచ్చేంత వరకు కష్టమే చేస్తాను. కష్టం అంటే నాకు పెద్ద లెక్క ఏం కాదు ఏమా. అవును, కష్టం అంటే నేను లెక్క చేయను, ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చిన దాన్ని. అసలు షాప్లో, బట్టల షాప్లో అయితేమా రాత్రి 11 కూడా అయ్యేది సీజన్లో. పెళ్ళిళ్ళ సీజను, ఏదైనా సంక్రాంతి, ఈ మనకి దసరా ఇలాంటప్పుడు అయితే 11 అయ్యేది. కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు నాతో పాటే షాప్లో పక్కన భోజనం అప్పుడు అక్కడే తెప్పించేసుకుని అక్కడే తినేసేవాళ్ళం. పొద్దునుంచి అయితే క్యారేజ్ తెచ్చుకొని, పొద్దునైతే ఇంట్లో నుంచి క్యారేజ్ తీసుకెళ్ళి పిల్లలకి క్యారేజీలు కట్టేసి స్కూల్కి కానీ కాలేజీకి కానీ పంపించేసేదాన్ని. ఇంకా అప్పుడు నా వయసు చిన్నది, ఇంకా వీళ్ళు అలాగే చదువుకొని ఇంత పైకి వచ్చారు. నేను ఇంకెంతే. అది నాది చిన్న వయసు, నాతో పాటు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళకి అమ్మనో అక్కనో ఫ్రెండ్నో ఏదన్నా కానీ. అది కష్టం అంటే నాకు అసలు లెక్క ఉండదండి. నేను కష్టపడేదాన్ని. ఇంట్లో అసలు ఖాళీగా ఉంటానవా? పొద్దున్న నుంచి నేను చేసే పనులు ఎవరైనా చూసారంటే పెళ్ళి పెటాకులు, అసలు జీవితమే మాకు ఏమొద్దు, మాకు అసలు ఏమొద్దు, మేము ఇలాగే ఉండిపోతాము అని అంటారు. క్యారేజీలు వీళ్ళు అందరు చేస్తారు, కానీ నేను ఇంకొంచెం ఎక్కువ చేస్తాను. అది అర్థమైందండి. అది ఇంట్లో ఇది తీసుకెళ్ళి రాత్రి పచ్చడి చేస్తాను. సిరి వీడియో పెట్టలేనులే, కానీ అన్ని వీడియో పెట్టాలంటే అవుతుందా? పచ్చడి చేసి చెల్లి రాగానే నీకు చెల్లికి ఇద్దరికి అన్నం, మళ్ళీ రాత్రి అన్నం తిందరు పచ్చడిలోకి. చరిసతాక్షి 2లో వీడియోస్ అప్లోడ్ పెడుతున్నాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే రోజు పెడుతున్నా. ఎప్పుడో ఊటీ వెళ్ళాం ఒక 2 years బ్యాక్ ఆ వీడియోస్, ఇంకా ఎప్పుడన్నా మేము బయటికి వెళ్ళి తిన్న వీడియోస్ అన్నీ ఉంటే, ఒక్కొక్క రోజు ఒంట్లో బాగలేకపోయి బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కూర్చొని వర్క్ చేసుకుంటా ఉంటున్నా, ఎడిటింగ్ వర్క్ చేసి రోజు అప్లోడ్ పెడుతున్నా. అక్కడికి వెళ్ళి చూడండి. 3లో కూడా వీడియోస్ ఉన్నాయి, కొన్ని చేసినవి ఒక 1 year బ్యాక్. అవి కూడా అప్లోడ్ పెడతాను చూడండి టైం ఉన్నప్పుడల్లా. ఇక రెగ్యులర్గా పెడుతున్నాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ ఛానల్లో గ్యాప్ వచ్చేస్తుంది వీడియోకి, అందుకని ఇంక ఇప్పటి నుంచి ఇవి కూడా మీకు కంటిన్యూటీగా వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ డైలీ వస్తుంది, చూసుకోండి. బీరకాయలు, ఏట బీరకాయలు పిందెలమా, ఆవిరికే ఉడికిపోయింది కూర. తిన్నాను కాబట్టి చేదు లేవు, స్వీట్గా ఉన్నాయి, లేత పిందెలు కదా.
ధనియాల పౌడర్ పచ్చా పచ్చగా దంచుకునేది హోమ్మేడ్. ఒక స్పూను సాల్ట్, టమోటాలు ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, అందుకని ఎక్కువ అంత అవసరం లేదు. ఇవ్వండి, ఇవి కేజీ పైన ఉన్నాయి కాబట్టి నేను 3 వేస్తున్నాను. అర్ధ కేజీ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కానీ బీరకాయ కూర పచ్చెనపప్పు వేసింది స్వీట్గా ఉంటే అంత బాగోదు. కట్ చేయి మాకమా. కూర మా ఇంట్లో ఎక్కువ తింటామండి, మేము ఎక్కువ వండుకుంటాం కూడా. పైగా మాకు ఇక్కడ తోటలు ఉన్నాయి కదా, అన్నీ చౌకగానే దొరుకుతాయి. ఇప్పుడు నేను దగ్గర 4 కేజీలు బీరకాయలు తీసుకున్నానమ్మా. ఏం చేసుకుంటాము, ఆ వండేది ఏదో కొంచెం హెవీగా వండితే పిల్లలు తింటారు. ఇంట్లో ఉంటాయి స్టోరేజ్. ఫ్రిడ్జ్ అయితే మాకు 3 ఫ్రిడ్జ్లు కావాలి. ఆల్రెడీ ఇప్పుడు 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఆ 2 ఫ్రిడ్జ్ల్లో కూడా మనకి కూరగాయలు సరిపోవట్లేదమ్మా. ఒకటేమో నా డైట్కి సంబంధించిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకోటేమో కూరగాయలు ఇంట్లో రెగ్యులర్గా మేము వాడుకోవడానికి, ఒకటేమో యూట్యూబ్ కోసం. మొత్తం 3 ఫ్రిడ్జ్లు అనమాట. అయినా కూడా ఫుల్గా అయిపోయి ఉంటున్నాయి. మళ్ళీ అందరం డైట్లోనే ఉంటున్నాం, కానీ ఏది తినాలో అది తినాలి, ఏది తినకూడదు అది తినకూడదు. కూరలు ఎక్కువ మోతాదులో వెళ్ళాలండి. మనకి ఇలా తోటలు ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనం ఎక్కువ తెచ్చేసుకొని వండుకొని ఒంటికి మంచిది. కూరగాయలు అవన్నీ తింటే రకరకాల కూరగాయలు అంటే అన్ని కలర్స్ ఉంటాయి చూసారా, రెడ్, గ్రీను, ఆకుకూరలు. నేనైతే ఆకుకూర రెగ్యులర్గా తింటానండి, ఏదో ఒక ఆకుకూర. మునగాకు ఎక్కువ తింటా, మునగాకు తింటే మంచిది. మునగాకు సిటీల్లో ఎక్కడ దొరకవు, కానీ నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు రోజు మునగాకు, గుమ్మడాకు ఇవి తెచ్చుకొని వండుకొని తింటా. నేను చాలా వర్కౌట్ చేస్తున్నాను. అసలు నాకైతే ఒక్కోసారి అబ్బా అసలు ఫుల్ జ్వరం వచ్చినట్టు ఉంటుంది, ఒళ్ళంతా నిప్పుల వల్ల. అయినా కూడా నేను ఇష్టంగా చేస్తున్నానండి, ఎందుకంటే మనం బాడీని కరెక్ట్గా ఒక షేప్ తీసుకురాకపోతే వచ్చి ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో అనారోగ్యాలు వస్తాయి. ఓకేనా. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటారు కొంతమంది, నేనైతే డైరెక్ట్ వేస్తాను. ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు కూరలో ఉడికిన తర్వాత తింటున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి. కట్ చేసి పెట్టుకున్నాం బీరకాయ వేసుకోవాలి. బీరకాయ కొంతమంది పాలు పోసి చేసుకుంటారు, కొంతమంది కొబ్బరి పాలు పోసి చేసుకుంటారు, కొంతమంది ఆవిరికి వాటరే యాడ్ చేసుకోకుండా చేసుకుంటారు. ఇది మా అమ్మ చిన్నప్పుడు పచ్చెనపప్పు వేసి చేసిన బీరకాయ కూర అనమాట. మా అమ్మలాగా నేను చేస్తున్నాను ఈరోజు. ఇది చిన్న మంట మీద ఎక్కువసేపు చేసుకోవాలండి. మసాలాలో మనం బీరకాయలు వేసిన తర్వాత దీన్ని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్లు అన్నీ వేసుకున్నాం. ఇందులో మనం వేసుకోవాల్సిందల్లా ఒక వాటర్ మాత్రమే. వాటర్ కూడా వేసుకోవాలా లేదా అనేది మనం మగ్గిన తర్వాత డిసైడ్ చేసుకోవాలి. ఇది చిన్న మంట మీద అలా మగ్గించుకున్న తర్వాత మనం ఫైనల్లో పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. చూసే వచ్చేది వాటర్ ఎలా వచ్చిందో ఆవిరికి. దీని నిండా ఉంది కదా, మగ్గి అరిగిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు వేసేసుకోవాలి. సూపర్ ఉంటుంది కూర. మనం మటన్ తింటున్నావా, చికెన్ తింటున్నావా అన్నట్టు ఉంటుంది. ఇది రోటీలోకి, అసలు నేను అన్నాను కాదు, బగారా రైస్లోకి, పలావ్ అన్నంలోకి, వెజిటేబుల్ పలావ్ వాటిలోకి, కుష్కాలోకి, కిచిడీలోకి, ఓమ్మో ఎంత బాగుంటుందో.
చపాతీ, పూరి, బటర్ నాన్ రోటీ, తందూరి రోటీ, దేంట్లోకైనా ఈ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా కూరలా చేశాను ఇది. కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఉల్లిపాయ గుజ్జు, టమోటాలు ఇంట్లో నిండుకున్నాయి. అందుకని లేకపోతే టమోటా పేస్ట్ చేసి లేదాన్ని. చూసావా, ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, దీన్ని కోడిగుడ్లు కూడా మనం కాచి పెట్టుకున్నాం. ఇలా కాట్లు పెట్టుకుంటే కోడిగుడ్డు లోపలికి ఈ మసాలా, కారం, ఉప్పు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కొంచెం ఓర్పు సహనంతో వంటలు చేసుకోవాలి. రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి చూడండి, కంటిన్యూగా పెడతాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ షూట్ చేసి ఉన్నాను నేను. అవి ఎడిటింగ్ చేసుకోవాలి. చాలా చేస్తున్నాను. మీకు అన్నీ కూడా నేను ఇక 2 రోజులకి 3 రోజులకి వీక్లో 2 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి, చూడండి. సరేనా? చూడుగా వచ్చాడే జేమ్స్ బాండ్. చిరిగిన గిన్సు, యమహ బైకు, కాలేజ్ క్యాంపస్ లైఫ్ స్టైల్సు, చిరిగిన ప్యాంట్లు, జీన్స్, టాన్ జీన్సులు, ఇవన్నీ కూడా అమ్మా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మార్కెట్కి వెళ్తే ముందు చిరిగిపోయిన జీన్స్ ఉందా అని అడుగుతున్నారు. అవి లేకపోతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు లేకపోతే మేమే చించుకుంటున్నాం. లేకపోతే మేమే కొంచెం ఎక్కడ చింపుకోవాలో వేసుకొని అక్కడే చింపుకొని వేసుకోవాలి. దానికి కూడా ఈ మధ్య లమ్ము ప్యాంట్లు, బ్యాగీ ప్యాంట్లు మళ్ళీ ఈ సాంగ్ కూడా బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సిరి చూసావా, బాస్మతి రైస్ ఎలాంటిదంటే పొయ్యి మీద పెట్టగానే ఈ కూర మగ్గంగానే ఇది అయిపోతుంది. బాస్మతి రైస్ వెయిట్ లాస్ తింటే మంచిదండి. నేను అన్నం తినట్లేదు అనుకోండి, అయినా కూడా అన్నం ఎందుకు తినట్లేదంటే నేను సంవత్సరాలు పుట్టుకతోటి నేను అన్నం తింటూ బతికిందండి. అన్నం తినకుండా నేను ఎందుకు ఉండలేను అనేది నా కాన్సెప్ట్. అందుకని నేను అన్నం అనేది ఇప్పుడు తినట్లా. నా వెయిట్ లాస్లో కూడా నాకు భోజనం అనేది ఉండదు. తినొద్దని ఏమి ఉండదండి. నేను అయితే అసలు 3 సంవత్సరాల నుంచి అన్నం తినడానికి నేను చాలా వరకు తప్పించేశాను. కాకపోతే అప్పుడప్పుడు తినేవాళ్ళని పార్టీలప్పుడు, 15 డేస్ వెయిట్ లాస్ పార్టీ అప్పుడు. మిగతా రోజులంతా నేను తినేదాన్ని కాదు. ఇంకా అలా ఉండి 3 సంవత్సరాలు అయిపోయింది. ఫుల్ సీనియర్ అయిపోయాయి ఈ విషయంలో. ఇంక నేను అన్నం లేకుండా కూడా ఉండగలను. అందుకని చెప్పేసి అన్నం తింటాం మానేసి డైట్లో మా మేడం ఇచ్చి సిన్సియర్గా ఆ డైట్ని నేను ఫాలో అవుతుంటాను. చాలా బాగుంది రైస్. ఇంట్లో బియ్యం మర్చిపోయొచ్చా, బాస్మతి రైస్ వచ్చేటప్పుడు తీసుకొచ్చా. కానీ ఉడుకుతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది ఇది బాగుంది అని. మనం నానబెట్టుకున్నాం కదా. ఎక్కేసి వెళ్తాం. వాటర్ ఇవ్వమా కూరలో? వేస్తానా, గుడ్డుకు కూడా పట్టని. కొంచెం వాటరు అసలు ముందే పోసేసుకోకూడదు. వాటర్ అనేది ఏదైనా కూర ముక్కకి మసాలా, ఉప్పు, కారం అదంతా మగ్గి ఆ ముక్కలో ఉండే వాటర్ బయటకు వచ్చి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫైనల్లో వాటర్ పోసేసుకొని ఒక 10 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. ఏ కర్రీ అయినా, వెజ్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు. ముందు వాటర్ పోసేస్తే అది ఉడికే తక్కువ వేరేలా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అది ఎగ్గేసేసాం కదా, చూడు కొబ్బరి మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలోనే వాటర్ అనమాట. అది ఇందులో వాటర్ కొంచెం పోసుకోవాలి మనం. ఉడకాలి కదా మనకి, ఉడికిద్ది. మళ్ళీ మనం కూర చల్లారిన తర్వాత కూడా ఇదేమైంది తెలుసా, చిక్కబడిపోయింది. అందుకనే దగ్గర నేను కేజీ బీరకాయలు, టమోటాలు ఒక 150 గ్రాములు, ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ మొత్తం కలిపి దగ్గర కేజీన్నర కర్రీ అది. దాంట్లోకి నేను 3 గ్లాసులు వాటర్ పోసానండి. ఇప్పుడు అన్నం ఇలా ఉడుకుతుంది కదా, దీన్ని మీడియం మంట సిమ్లో పెట్టేద్దాం. చక్కగా మగ్గిద్ది. మూత పెట్టేసుకుంటే దీని మీద కూడా మీడియం మంట మీద పెట్టేసి మూత పెట్టేద్దాం. అంతేనండి, అంతే, రెడీ. కర్రీ చూసాము, కొత్త నడుతుంది. ఒకసారి అడుగు నుంచి కలబెట్టుకొని, ఇవి పచ్చిమిరపకాయలు నేను తిన్నామని వేసుకున్నానమ్మా. నాకు అవి అంటే చాలా ఇష్టం తెలుసా. ఆవిరికి మగ్గినాయి అనుకో, దాన్ని హాహా అని అలా తినేసేయచ్చు.
స్పూన్ వేసా, కొంచెం వేయాల. మళ్ళీ ఇంకొక 1/2 టీ స్పూను వేసా. మూత పెడతాను. కూర వేసావా? సిమ్లో వదిలేద్దాం. అన్నం అయిపోయిందేమో, కట్టేస్తున్నా. చూసావా అయిపోయింది. కాలిపోతుంది సిరి. భలే ఉంది. సూపర్ అంటే సూపర్. వెజిటేబుల్ కర్రీ నాన్ వెజ్లా ఉంది. వెనకాల కుక్కది కూడా ఎక్కడ చూస్తుందో. ఇటు ఇటు భలే ఉంది. వేడి వేడిది పొయ్యి మీద అలా ఉడుకుతున్నప్పుడు తింటూ ఉంటే భలే ఉంటుంది. ఇలా కుతుకుతలాడతా. సంగట్లోకి బాగుంటుందమ్మా ఇది. వెజ్ కూర అయినా కూడా చూసారా, అన్ని గుడ్లే, డజన్ కోడిగుడ్లు వేసా. బీరకాయ, పచ్చెనపప్పు, కమ్మగా కుతకుతలాడతా. ఇది ఇక చల్లారంగానే చిక్కబడిపోయిద్దాం కూర. పచ్చెనపప్పు పడంగానే దీనికి ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఉడికిద్ది కదా పచ్చెనపప్పు, అందులో ఒక కమ్మదనం ఉంటుంది.
ఆహా సూపర్ అంటే సూపర్. నాకేసా మిరపకాయ స్లోగా తినాలి, వేడిగా ఉంది. కూర కట్టేసుకుందామా? చికెన్ అయిపోయింది, కట్టేసుకుందాం. అది చక్కగా ఉంది. బీరకాయ కూర అద్భుతంగా ఉంది సిరి. పచ్చని పప్పు ఇంకొంచెం పొడిగా కూడా ఉంచొచ్చు, కానీ పొడిగా ఉంచితే కచ్చమని నవ్వలాల్సి వచ్చింది. ఇది కొంచెం పప్పులాగా ఉడికిన తర్వాత ఇలా వేసామనుకో, తింటున్నప్పుడు చికెన్ మటన్ ఇది తిన్న ఫీలింగ్ వస్తుంది. సిరి ఎంత బాగున్నాయా? బాగున్నాయమ్మా, పెరపెరలాడుతూ ఉన్నాయి, బాగున్నాయి రైసు. చూసావా? అన్నం బగారా అన్నంలా కనబడుతుంది కదా. కడుపు నిండా కూర. ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కూర ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి. ఓకేనా? చూసారా ఎంత బాగుందో, కొంచెం కడకలాడుతుంది కదా. కోడిగుడ్డు కూడా అసలు రోజుకి ఒకటి అన్నా సరే పిల్లలకి పెట్టండి, మీరు తినండి. చాలా శక్తి అండి కోడిగుడ్డు. కోడిగుడ్డు తింటే మనిషికి ఆకలేదు తెలుసా. వర్కౌట్లు వాకింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ అది తింటారు. సరే, పచ్చటి అరిటాకు. అరిటాకులు అన్నం తింటే మంచిదమ్మా, శ్రేష్టం. ఎంత బాగుందో చూసిరి. కూర అయితే కమ్మగా ఉంది. కోడిగుడ్డు కూర ఫుల్ వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 రోజులకు ఒక వీడియో పెడుతూ ఉంటాను. కంటిన్యూగా చాలా వీడియోస్ తీసాను, చూడండి. నేచర్లో తీసాను వీడియో. ఓకే, రండి తిందాం. ఇప్పుడు టేస్ట్ చేయాలి. మసాలా కూర కదా, చాలా బాగుంది సిరి. సూపర్ టేస్ట్ అనిపించింది నాకైతే. కమ్మగాను. కూర దుమ్ము దులిపేసాము, చాలా బాగుంది. నాన్ వెజ్ కర్రీలా ఉంది కదా. వండుతున్నప్పుడు కూడా నాకు నాన్ వెజ్ ఫీలింగ్ ఉంది తప్ప వెజ్ ఫీలింగ్ లేదు. చపాతీలోకి భలే ఉంటుంది సిరిది. రోటీ, రాగి రొట్టి, జొన్న రొట్టి, వీటిలోకి చాలా బాగుంటుంది. చపాతీ కూర ఇది. అదిరిపోయిందా మా కూర. ఈ పేస్ట్ చేయడం వల్ల చాలా బాగుంది. అందులో నువ్వులు, గసగసాలు, కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్ అన్నీ చక్కగా మంచిగా పేస్ట్ చేసేసుకొని నువ్వులు గసగసాలు పట్టడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందమ్మా. టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లేవర్ కాదు, టేస్ట్ బాగుంటుంది. పచ్చనిపప్పు కూడా కొంచెం పలుకులుగా పెట్టుకుంటారు. చాయిస్ అనేది మంది, మనకి ఎలా కావాలంట అది. 3 విజిల్స్ వేసేసిన తర్వాత దించేసుకొని పలుకులుగా కూడా పెట్టుకోవచ్చు. తింటున్నప్పుడు పంటి కింద తగులుతా బాగుంటుంది. ఏ విధంగా ఇంత టేస్ట్ వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. పచ్చని పప్పులు కూడా ఉడికి బాగుంది కదా, చాలా బాగుంది. నాన్ వెజ్ తింటున్నట్టుందిలే కానీ చికెన్ కర్రీ తింటున్నట్టుంది కదా. అవును, లేత బీరకాయలు వేసింది కదా, ఈజీగా ఉడికిపోయి. మీకు అరటి చెట్లు ఉంటే అరిటాకుల్లో అన్నం తినండి ఫ్రెండ్స్. అరిటాకుల్లో అన్నం తింటే మంచిదండి. అసలు వేడినంతా పీల్చేసుకుంటుందమ్మా. వేడిని పీల్చుకొని మంచి ఉష్ణోగ్రతని మన బాడీకి అందించిద్ది. వేడి ఆకులు అన్నం ఏంగానే ఆకు కూడా బాగున్నాయి. ఆకు ఏమైపోయింది తెలుసా, మెత్తబడిపోయిద్ది. అరిటాకులు ఉంటే అరిటాకులో అన్నం తినండి. ఒకవేళ మీకు నిజంగా ఇంటి వెనకో ఇంటి పక్కనో చెట్లు వేసుకునే ఆప్షన్ ఉంటే చెట్లు అరటి చెట్లు వేసుకుంటే మంచిదమ్మా.
అరటి చెట్లు రోజు మనకి పూజలప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా దేవుడికి రోజు ప్రసాదం పెట్టాలని అరిటాకులో పెట్టుకోవచ్చు మనం. బీరకాయలు అయితే లేతగా ఆవిరికి మగ్గిపోయినాయి. వేడి వేడి అన్నం చల్లారుకోకుండా గుక్క తిప్పుకోకుండా తిన్నామంటే అబ్బా ఒక మంచి భోజనం తిన్నాము అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది సిరి. నేచర్ చూడండి ఎంత బాగుందో. ఎటు చూసినా నేచరే. చూసారా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నేచర్ పిచ్చిదాన్ని నేను. ఇలా ఏ ఊరైనా సరే ఎత్తుక్కుంటూ వెళ్ళి అక్కడ వీడియో చేయటం నాకు ఇష్టం. కమ్మగా ఉందా సిరి? చిన్నదానికి దాని బొంద అది ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా రాదు దొంగ మొహం దానికి. ఏ క్లాస్ కూర నిజంగా చాలా బాగుంది. మా చిన్నది ఉంది కదా శతాక్షి, దానికి ఎక్స్ప్లెయిన్ చేయటం హావభావాలు కూడా దాని బొంద దాని ఫేస్ లో నాకు ఏం అర్థం కాదు. అందులో ఉప్పు తక్కువైందా కారం ఎక్కువైంది ఏం తెలియదు. మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి కిచెన్ లో వాటర్ అంతా ఎత్తుక్కుంటది, కళ్ళ ముందు వాటర్ బాటిల్ ఉన్నా. అప్పుడప్పుడు కూరలు చేసే ప్రయత్నాలు కూడా చేసిద్ది. మళ్ళీ చెప్పి బానే చేసిద్ది. ఒక రోజు చేసింది మంచూరియా చేసింది. మా చెల్లి ఇంట్లో కూరల కంటే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ న్యూడిల్స్ ఇవి చేసిద్ది. అప్పుడప్పుడు కొరియా వీడియోస్ చూసి అవి చేసిద్ది. చైనీస్ ఫుడ్ బాగా చేసిద్ది. అవును, మష్రూమ్ ఇవన్నీ వేసి. మళ్ళీ నన్ను అడిగిద్ది ఎట్లా వేయాలి ఏమి వేయాలని. న్యూడిల్స్ దానికన్నా నన్ను చేసి పెట్టమంటే అయిపోయింది కదమ్మా, నాకు ఎందుకు ఇంత టార్చర్ అని చెప్తా. ఎందుకంటే అది ఒక పెద్ద టార్చరు. బ్రెయిన్కి అర్థం కాదు. చెప్తాను, వాయిస్ రికార్డ్ అంతా పెట్టుకుంటుంది. ఏమేమి చేయాలి, ముందు ఏం చేయాలి, తర్వాత ఎంత సాల్ట్ వేయాలి, ఎంత కారం వేయాలని. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో నన్ను ఇసుకిచ్చిద్ది. నేను వర్క్ చేస్తూ ఉంటాను కదా, ఎడిటింగ్ వర్క్ చేసేటప్పుడల్లా నన్ను ఇసుకిచ్చిద్ది. చిచ్చి దీనికన్నా నేను చేసి పెట్టేదని కదా అని చెప్తానమాట. దానికి ఒప్పుకోదు, నేనే చేస్తాను అనిద్ది. మళ్ళీ ఆ టైంలో ఎవరు కిచెన్ లోకి రాకూడదు. టార్చర్ పెట్టిద్ది. కిచెన్ అంతా వరస్ట్ చేసి పెట్టిద్ది. ఇచ్చినామా గబ్బు చేసి పెట్టిద్ది, కోడిగుడ్లు అవన్నీ వేసేసి. ఎగ్ ఎంత డేంజరో తెలుసు సిరి. ఎగ్ వాడాల్సిన విధానం వాడాలి తప్ప అది కింద పడింది అనుకో, ఆ గరెట్లతో పాటు మనం పీచేసి రుద్దిన గ్రీన్ పీస్ అంట్లు తోమేది మళ్ళీ దాని పక్క దాటి అంటుకొని టీ తాగే గ్లాసులు, మంచినీళ్ళు తాగే గ్లాసులు నీ వాసన వస్తాయి. ఎప్పుడైనా ఎగ్గు వండారంటే ఆ ఎగ్ ఆమ్లెట్ వేసిన బౌల్ కానీ అలాగే వాటి స్పూన్లు కానీ అవి సపరేట్ పెట్టుకొని వాటికి ఒక పీచు సపరేట్గా పెట్టేసుకోండి. ఎప్పుడు టీ తాగేటప్పుడు 2-3 సార్లు టీ గ్లాస్ నిండా గబ్బు వాసన వచ్చింది నాకు. చిచ్చి, నాకు అప్పుడు అర్థమైపోయింది వీటి కోసం మనం సపరేట్గా ఏదైనా పెట్టుకోవాలని. పనివాళ్ళకి తెలియదు కదమ్మా, అన్నీ ఒకే పీస్ యూస్ చేస్తారు. కానీ మనం ఒకసారి వాసన చూసుకొని టీ కప్లో టీ అనేది తాగాలి. బ్యాడ్ స్మెల్ వస్తుంది సిరి. ఎగ్ మంచి వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఫ్రై చేసేటప్పుడు కమ్మగా ఉంటుంది. అదే కానీ పచ్చి కోడిగుడ్డు కొంచెం పడింది అనుకో, కంచాలంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. బాగుందా సిరి? కర్రీ వేసుకుంటావా? సరిపోతుందా? ఇంకా చాలు. 3 కోడిగుడ్లతో అన్నం తిన్నా. హ్యాపీగా అనిపించింది సిరి. ముందు అసలు కూర అయితే అసలు సూపర్ ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఆ పేస్ట్ లా వేసావు కదా, పచ్చెనపప్పు వేసావు కదా. అవును, పచ్చెనపప్పు వేస్తే కూర అనేది అద్భుతంగా టేస్ట్ ఉంటదమ్మా. మమ్మీ ముందే నానబెట్టుకుంది. ఇక్కడ ఒక 1 hour బిఫోర్ నానబెట్టేసి పచ్చెనపప్పుని కుక్కర్ లో ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ వచ్చిన తర్వాత వాటిలో నానబెట్టుకొని తీసుకొచ్చాను. అవి నానిన తర్వాత మనం కుక్కర్ లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసేసి ఉడికి పక్కన పెట్టుకుంటే అసలు అది ఏ కర్రీలోకైనా సరే, మష్రూమ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, దేంతోనైనా మిక్స్ చేసి మనం వండితేనమా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. అసలు ఈ రోటీలు ఏమన్నా జెంట్స్ కూడా చేసుకోవచ్చమా? ఏ లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే చూసారంటే పచ్చెనపప్పు నానబెట్టుకొని, అసలు నీకు వచ్చింది తెలుసా సిరి, ఇందులో బీరకాయలు ఏమి వేసుకోకుండా ఓన్లీ మసాలా వేసుకొని పచ్చెనపప్పు కూర కూడా చేసుకోవచ్చు.
ఒక టమోటా, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని గరం మసాలా పౌడర్లు వేసేసుకొని మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆలుగడ్డ వేసుకొని చేసేది. ఆలుగడ్డ వేసి చేస్తే అసలు ఆ దండం పెడతారు ఫ్రెండ్స్. ఆలుగడ్డలు ఎంత బాగుంటాయి, చికెన్ కూర ఉన్నట్టే ఉండేది. అబ్బో అసలు ఎంత బాగుంటుందో. మా ఫ్రెండ్స్ అయితే నేను బాక్స్ ఓపెన్ చేయగానే బ్యాక్ సైడ్ లాస్ట్ బెంచ్ దాకా వాసన వచ్చేది. అంత బాగుంటది మా ఇంట్లో కూరలో. ఏదో మా గురించి మేము చెప్పుకోవడం కాదు, నిజమైతే చెప్తాము. అది బాయ్ చెప్తావా? బాయ్. 3 రోజులకి వీడియోస్ పెడతానండి. నేను వీడియోస్ చాలా షూట్ చేశాను, అవన్నీ వర్క్ చేసేసి మీకు అప్డేట్ అని ఇస్తాను. కంటిన్యూగా నేను ఒక 2 months నుంచి నేను 15 days పడుతుంది వీడియో అప్లోడ్ పెట్టడానికి బట్టల బిజినెస్ వల్ల. కానీ ఇలా కాదు, నా సబ్స్క్రైబర్లకి నేను ఎప్పుడు అన్యాయం చేయకూడదు, మంచి వీడియోస్ అందించాలని వీడియోస్ అనేది చేసి ప్రైవేట్లో పెట్టుకొని నేను మీకు 3 రోజులకి పోస్ట్ పెడతాను. సరేనా? మీరు రెగ్యులర్గా నా ఇన్స్టాగ్రాము చెరిసతకి యూట్యూబ్ ఛానల్ 2, 3 వీటిల్లో కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. చూడండి, అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు కదా, అందుకని. బాయ్.